రాజ్ తరుణ్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని తనను బెదిరిస్తున్నారని ఆయన ప్రియురాలు లావణ్య తెలిపారు. కేసు వాపస్ తీసుకుంటే 5 కోట్లు ఇస్తామని బేరం ఆడుతున్నారని చెప్పారు. రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చామన్న లావణ్య, రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని తెలిపారు. తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు. మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కారణంగా తాను 2016లో గర్భవతిని అయ్యానని, 2 నెలల తర్వాత రాజ్ తరుణే తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన మెడికల్ బిల్స్ ను లావణ్య తన ఆరోపణలకు ఆధారాలుగా పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. రాజ్ తరుణ్ ను తన కుటుంబం ఆదుకుందన్న లావణ్య 70 లక్షలు రాజ్కి ఇచ్చినట్లు పేర్కొన్నారు. నటి మాల్వి పరిచయం అయ్యాకే రాజ్ తన నుంచి దూరమయ్యాడని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తన్ను బెదిరించారని తెలిపింది. రాజ్ తరుణ్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలేయటం సరికాదని లావణ్య తరపు లాయర్ దిలీప్ సుంకరా తెలిపారు. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు. పోలీసులు 3 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారని చెప్పారు. మాల్వి సోదరుడు మయాంక్ లావణ్యను చంపేస్తారని బెదిరించాడని దిలీప్ సుంకరా తెలిపారు. బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటున్న దిలీప్ సుంకరాతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద సెక్షన్ 493తో పాటు 420 అదేవిధంగా 506 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు అసలు ఏ విధమైనటువంటి అప్లికేషన్ అవుతాయి, అదేవిధంగా ఆ శిక్షలు ఏ విధంగా ఉంటాయి, మనతో మాట్లాడడానికి అటు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య తరపు న్యాయవాది దిలీప్ సుంకరా కళ్యాణ్ గారు ఉన్నారు. మన అడిగి మరిన్ని తెలుస్తుంది. సార్, ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అటు రాజ్ తరుణ్పై కేసు నమోదైంది. 3 సెక్షన్లు పెట్టారు. ఆ 3 సెక్షన్లలో ఎంతవరకు శిక్ష అమలయ్యే అవకాశం ఉంది? One is proved guilty, he will be imprisoned for 10 years. 493 అనేటువంటి సెక్షన్కి సంబంధించి పోలీసులు 2 రోజుల పాటు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆధారభూతంగా మా దగ్గర ఉన్నటువంటి చాటింగ్లు, అతనంతటనే స్వయంగా ఈ అమ్మాయిని విడాకుల కోసం అడిగినటువంటి ఉదంతం, ఆ విడాకులు అనేటువంటివి ఇస్తే ఇల్లు ఇస్తాను, నీకు మెయింటెనెన్స్ ఇస్తాను అని అతను ఈవికి ఆశ చూపించేటువంటి డిసెప్టివ్ మెకానిజమ్స్ అన్నీ కూడా పోలీసు వారు అర్థం చేసుకున్నారండి. అలాగే కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి బిగినింగు ఎండింగు ఎడిట్ చేసి నా క్లయింట్ ప్రొవోకేషన్లో మాట్లాడినటువంటి బూతుల ద్వారా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ప్రయత్నాలు సైతం ఆ ఛానల్స్కి మేము లీగల్ నోటీసులు పెడితే వాళ్ళు రాజ్ తరుణే పంపించాడనేటువంటి ఆధారాలు కూడా పోలీసు వారికి ఇవ్వగా వారు ఈ సెక్షన్లు పెట్టాల్సినటువంటి ప్రాథమిక అవసరాన్ని గుర్తించారు. వారు కూడా అంత తొందరపడిపోయి మాల్వి మల్హోత్రా మీదో రాజ్ తరుణ్ మీదో పెట్ల. వారి మాదిరి రాజ్ తరుణ్ గారికి ఉన్నటువంటి సినీ పెద్దల అండదండలు మాకు లేవు, రాజకీయ నాయకుల అండదండలు లేవు. ఒకే నమోదు చేయించుకోవడానికి కూడా 4 రోజుల పాటు మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషను కోర్టు మెట్లు ఎక్కి దిగిన తర్వాత ఈరోజు ఒక 10% ఉపశమనం ఆ అమ్మాయికి దక్కడం జరిగిందండి. మయాంక్ మల్హోత్రా అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి తల్లిని లావణ్య చౌదరి వాళ్ళ తల్లిని కూడా 5-10 వయసు దాటినటువంటి వ్యక్తిని కూడా చెప్పరాని మాటలతో ఈ అమ్మాయిని మానసికంగా హింసించడమే కాకుండా నడి రోడ్డు మీద చంపించేస్తాను, నీ గతంలో జైలుకి పంపిన సిగ్గులేదనేటువంటి వ్యాఖ్యలు కూడా వాట్సాప్ కాల్ రూపంలో ఏమేం చేశారో ఉన్న ఆధారాలన్నీ కూడా ఇచ్చేవండి. ఇంత దారుణమైన దెబ్బలు తగిలి 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అబార్షనే చేయించాడో, మిస్క్యారేజీ చేయించాడో, ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని బొబ్బాస్కాయ మొక్కలు తినను, ట్యాబ్లెట్లు వేసుకోను, శారీరకంగా నీ వాంఛ కోసం నువ్వు కలవడం ఎందుకు, ఆ పిల్లని హాస్పిటల్ పర్యంతం చేయడం ఎందుకు? ఈరోజు నాకు ఆ అమ్మాయికి జస్ట్ ఫ్రెండ్షిప్ సంబంధం అంటే నీ తల్లి నీ తండ్రి కూడా ఆమెతో కోడల్లా మూవ్ అయ్యారా, ఫ్రెండ్లా మూవ్ అయ్యారని అడుగుతున్నా. తప్పు చేసావు, అధర్మవంతుడివి, ఆ అమ్మాయిని అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా వాడుకున్నావు, మోజు తీరిపోయింది, కొత్త హీరోయిన్లు పరిచయం అయ్యారు, 15 మంది కుక్క పిల్లలకి తల్లిని చేసావు. పాపం ఇవాళకి కూడా పని మనిషిలాగా ఆటలికే సేవ చేసుకుంటుంది. అయినా కూడా పాషాణం లాంటి నీ మనసు కరగపోగా అక్రమ సంబంధాలు అంటగడతా ఉన్నావు. రాజ్ తరుణ్ కేసు విషయంలో ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మల్హోత్రాతో పాటు మరోవైపు అతని సోదరుడు మయాంక మల్హోత్రా పైన కూడా మొత్తం 3 మీద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా లావణ్యని మోసం చేశానడానికి సంబంధించిన కారణాలు, ఆధారాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లావణ్యకు న్యాయం జరిగేంత వరకు కూడా
తమ న్యాయస్థానంలో సైతం అటు కొట్లాడతామని మాత్రము అటు అడ్వకేట్ లావణ్య అడ్వకేట్ శుంకర కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో రాస్తూ సుల్టీ అంటే హైదరాబాద్. త్రీ డేస్ నుంచి కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి వాళ్ళ లాయర్ అండ్ వాళ్ళ మేనేజర్ వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు, 5 CR ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోమని అంటున్నారు. ఇప్పుడు నాకు మనిషి కావాలి, మనిషి వస్తే తప్ప నేను అసలు మనిషి వస్తే కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అవుతానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మీడియాలో అతను అంత మాట్లాడి నన్ను బ్యాడ్ చేసిన తర్వాత అతను వచ్చినా కూడా కాంప్రమైజ్ అవుతానో లేదో ఇంకా నాకు షూర్గా తెలియదు. అలాంటిది డబ్బులకో ఏదైతే తగ్గేది లేదు. తను ఫైట్ చేస్తే నేను ఫైట్ చేస్తాను, లేదా తను రావాలి, మాట్లాడాలి, నేను తప్పు చేస్తానని తను చెప్పాలి. అంతేకాని డబ్బులు సెటిల్మెంట్ లేదా నన్ను జైలుకి పంపించడం లేదా నన్ను ఇల్లు ఖాళీ చేయించడం. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. వాళ్ళ మేనేజర్ ఎవరికో చెప్పడం జరిగిందంట, మాకు ఆల్రెడీ ఇన్ని కుక్కలు ఉన్నాయేంటి అని. మేము ఇప్పుడు అక్కడ 4 years నుంచి ఉంటున్నాం. 4 years నుంచి లేని ప్రాబ్లం ఈరోజు ఇన్ని కుక్కలు ఉన్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ ఇల్లు మారినా ఇల్లు ఖాళీ, టూలెట్ బోర్డు వెతకడం దగ్గర నుంచి, సామాన్లు షిఫ్ట్ చేసి సర్దడం, ఇల్లు కడగడం దగ్గర నుంచి మళ్ళీ నాకు అదే పని. ఏ ఇల్లు అయినా మళ్ళీ 1 year వరకు ఎక్కువ ఉండేది కాదు కుక్కల వల్ల. సరే అని సర్దుకొని ఒకటి ఉంటున్న టైంకి మళ్ళీ ఇంకో కుక్కని తీసుకురావడం, అలా 15 కుక్కలు అండి ఇప్పుడు మాకు. కానీ వదిలే ప్రసక్తే లేదు, డాగ్నైనా సరే వదిలే ప్రసక్తి లేదండి.